హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అంతా మీ దయ అన్నమాట. ఇంకా మీరు దయ చూపిస్తే ఇంకా బాగుంటాము. ఇంకా సంక్రాంతి రోజు మా ఇంట్లో స్పెషల్ అన్నమాట. కష్టపడి చేశానండి నేను ఒక్కటే. మొత్తం ఏమేమి చేశానంటే సాంబారు, అలాగే పాయసం, వడలు, గుమ్మడికాయ ఫ్రై చేశాను, సాంబార్ చేశాను, అన్నం చేశాను. ఇంకా ఒక పొంగల్ అండి, స్వీట్ పొంగల్ అయితే చేశాను. ఇవన్నీ చేసి చనిపోయిన వాళ్ళకైతే మా అత్త మా మామకి దేవుడికైతే మొక్కున్నామండి. ఇంకా ఇదే అనమాట స్పెషల్. ఆ రోజు సంక్రాంతి అంటే ఇంకా చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టి ముక్కోవడమే స్పెషల్ అనమాట. ఇంకా ఆ రోజు ఇళ్ళల్లో పని చేసే వాళ్ళకి దోల తీరిపోతుంది అనమాట, గ్యాప్ ఉండదు. మధ్యాహ్నం 1 అయిందండి మా ఇంట్లో పనులన్నీ చేసేగాలికి. ఎందుకంటే పూజ పనులు చేయాలి, ప్లస్ వంట పనులు చేయాలి. ఇంకా కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. ఇంకా ఆ రోజంతా ఒక్క పొద్దు ఉండాలన్నమాట. దేవుడికి ఇది ముక్కేంత వరకు ఒక్క పొద్దు ఉండాలండి. ఇంకా బాగా దోల దొరికిపోతుంది. ఒక్క పొద్దుతో ఎన్ని పనులన్నీ చేస్తామండి, చేయలేము కదా. కానీ అన్నీ కష్టపడి వంటలన్నీ చేశానండి. ఇంకా మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందబ్బా. చాలా సింపుల్గానే చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను నేనైతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.